వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. దేవి నవరాత్రులలో చాలా విశిష్టమైనటువంటి రోజు 5వ రోజు. శరత్ ఋతువుల్లో వచ్చేటటువంటి రాత్రులు కాబట్టి ఇవి శరన్నవరాత్రులు. జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం ఆశ్వయుజ శుద్ధ పంచమి నవరాత్రులలో చాలా విశిష్టమైనటువంటి రోజు. ఈరోజు అమ్మవారిని చండీదేవి, కాళికాదేవి పోలి ఉంటుంది. ఒక్కసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీదేవి దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరి, పార్వతి లేదా హైమావతి, శతాక్షి, శైకాంబరి దేవి, అన్నపూర్ణ, జగన్నాథ మరియు భవానీ అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపాల్లో ఉన్నప్పుడు ఆమె దుర్గా, కాళి మరియు శ్యామ, చండీ లేదా చండిక, భైరవి, చిన్నమాస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది. చండీదేవి యొక్క పూజ అశ్విని మరియు చైత్రమాసాల శుక్ల ప్రతిపాదన నుండి నవరాత్రుల్లో ఒక ప్రత్యేకమైన వేడుకల్లో భక్తులు జరుపుకుంటారు. నవరాత్రుల మహోత్సవాల్లో తల్లి చండీదేవి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోనే పురాతన దేవాలయంలో చండీదేవి ఒకటి. దుర్గాదేవి యొక్క 9 రోజుల్లో ఒకటైన చండీదేవి యొక్క రూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ పురాణ మరియు హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసుడు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కున్న సమయం వచ్చినప్పుడు దేవతలందరూ ఒకచోట సమావేశమై ఆ పరమశివుని వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారు. అప్పుడు పరమశివుడు మాతృదేవతను సృష్టించాలని కోరారు. అప్పుడు దేవతలందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారు. అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి, లక్ష్మీదేవి మరియు మహాకాళి దేవి నుండి స్వరూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు. చండీదేవి యొక్క ఆలయం నీల్ పర్వతం శిఖరంపై ఉంది. రాక్షసుల్ని సంహరించిన తర్వాత తల్లి చండీదేవి హరిద్వార్ నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది. హరిద్వార్లో ఉన్నటువంటి మా చండీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ చండీదేవి ప్రసిద్ధి శక్తి పీఠాల్లో ఒకటి. ఈ ఆలయ విగ్రహం 8వ శతాబ్దంలో గొప్ప సన్యాసి ఆదిశంకరాచార్య రూపొందించారని అక్కడ ప్రజలు నమ్ముతారు. చండీదేవిని ఇక్కడ ప్రజలు 2 రూపాల్లో పూజిస్తారు. నవరాత్రుల్లో అష్టమి మరియు నవమి నాడు చండీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. చండీదేవి అమ్మవారికి ప్రత్యేక ఇష్టమైన చతుర్థి రోజున శారద నవరాత్రుల సందర్భంగా ఇక్కడ భక్తులు ఉత్సవం కూడా నిర్వహిస్తారు. ఈ రోజున చండీదేవి అమ్మవారు దర్శనం చేసుకోవడం వలన మనసులోని కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తులు విశ్వాసం. నవరాత్రులు ప్రారంభం కావడంతో ఆలయంలో 9 రోజుల పాటుగా పగలు మరియు రాత్రి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి ప్రభుత్వం భక్తులకు ప్రత్యేక ప్రసాదం అందజేస్తుంది. ఉపవాసం ఉన్న భక్తులకు ప్రత్యేక ప్రసాదాన్ని అందజేస్తారు. 1929లో కాశ్మీర్ రాజు సచిత్ సింగ్ కోరిక నెరవేరినందుకు అతడు ఆలయాన్ని పునరుద్ధరించారని పురాణాలు చెబుతున్నాయి. చండీదేవి పూజ కోసం నవరాత్రి మొదటి రోజున ఒక బ్రాహ్మణుడు ఆవు పేడ మరియు మట్టితో పూత పూసినటువంటి ఒక మట్టి కుండను ఆలయం మధ్యలో ఏర్పాటు చేస్తారు. కలశంతో నీటిని తీసుకొని దాన్ని మామిడి ఆకులతో కప్పి బియ్యంతో నిండిన మట్టి మూతను కలశంపై ఉంచి పసుపు గుడ్డతో కప్పుతారు. అదే కలశంతో బ్రాహ్మణ మంత్రాలు చదివిన తర్వాత ఒకరు కుండ నుండి నీటిని చిలకరించి అదే కలశంతో అమ్మవారిని ఆవాహనం చేస్తారు. పూజ మొదటి రోజు నుండి 9 రోజుల కాలంలో బ్రాహ్మణుడు కేవలం పండ్లు, మూలాలను మాత్రమే తింటాడు. చండీదేవి పూజ ఒక యాగంతో ముగుస్తుంది. తర్వాత హోమం చేయటం మొదలు పెడతారు. దానిలో బార్లీ, పంచదార, నెయ్యి మరియు పువ్వులను ఉపయోగిస్తారు. ఈ హోమాన్ని కలశం ముందు చేస్తారు. ఆ కలశం దేవతను నివసిస్తుందని భావించబడుతుంది. ప్రతి ఒక్కరూ ఒక భక్తుడిని చండీదేవి పట్ల ఐక్యంగా పరిగణించబడతారు. చండీమాత పూజ సమయంలో పారాయణం చేయడానికి కొన్ని ప్రసిద్ధ మంత్రాలు ఉన్నాయి. శ్రీ హిం క్లీం గ్లెన్ గన్ గణపతాయే ఈ మంత్రాన్ని పాటించడం ద్వారా దుర్గామాత అనుగ్రహం పొంది శక్తిని పొందుతారు మరియు ఆమె వివిధ పూజలకు ఈ మంత్రాన్ని వివిధ రూపాల్లో ఉపయోగించబడతాయి. ఈ మంత్రాన్ని పాటించడం ద్వారా చండీదేవి అనుగ్రహం పొంది అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారు. ఇదండి చండీదేవి విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. ఆ అమ్మవారి కటాక్షం అందరిపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.